హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు పడినా పడకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. సో అదేంటంటే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ అందరూ ఫిల్ చేశారు కదా. ఫిల్ చేసిన తర్వాత ఎవరైనా మిస్టేక్స్ పెట్టుకొని ఉంటే, మిస్టేక్స్గా ఫిల్ చేస్తూ ఉంటే మళ్ళీ చేంజ్ చేయడానికి మనకి డేట్స్ అనేవి ఇచ్చారు. అవి ఎలా చేంజ్ చేయాలో కూడా చెప్తాను. అండ్ మళ్ళీ నేను అందరికీ మీకు ఒకసారి ఏం చెప్తున్నానంటే, రీవిజిట్ చేయండి ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ని. మీ అప్లికేషన్ ఫామ్ లేదు అంటే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఈసెట్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వెళ్ళి అక్కడ మీరు ఎంటర్ చేసి డీటెయిల్స్ అప్లికేషన్ మొత్తం వెరిఫై చేయండి, టాప్ టు బాటమ్. ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఏ తప్పు ఉన్నా కూడా చూసుకోండి. ఒకసారి ఒక 5 minutes స్పెండ్ చేయండి, తప్పు లేదు. చెక్ చేసి అంత ఫైన్ అనుకుంటే నో ప్రాబ్లం. లేదు తప్పులు ఉన్నాయి, మేము ఆల్రెడీ తప్పులు పెట్టాము, మాకు తెలుసు అనుకున్న వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. మనకి ఏంటంటే కరెక్షన్ డేట్స్ ఇచ్చారు. అదేంటి ఎప్పుడు అంటే 24 ఏప్రిల్ 2025 అంటే లక్షవారం థర్స్డే నుండి 26 ఏప్రిల్ 2025 సాటర్డే వరకు, మొత్తం 24, 25, 26 3 days టైం ఉంటుంది. సో 26th కూడా నైట్ వరకు ఉంచడానికి ఛాన్స్ ఉన్నా లేకపోయినా మీరు బిఫోర్గానే అప్లై చేసుకోవాలి. అదే కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ డేట్స్లోని అప్లై చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. అది ఎలా చేయాలి, ఏ కేటగిరీ వాళ్ళకి అవుతుంది అని చెప్తాను. అంతకన్నా ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, సో ఇంకా ఈసెట్ తక్కువ రోజులే ఉంది కాబట్టి మన వెబ్సైట్ నితిన్ కొల్లూరు వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో టెస్ట్ సిరీస్ ఉంది. ఈ టెస్ట్ సిరీస్లో ఏమేమి ఉంటాయంటే, లింక్ క్లిక్ చేయగానే గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ కెమిస్ట్రీ నోట్స్ తీసేసుకుంటున్నారు ఫ్రీ అని చెప్పి. అది డిప్లొమా వాళ్ళకి మాత్రమే, అది అంటే ఫస్ట్ ఇయర్ డిప్లొమా వాళ్ళకి, అది మీకు కాదు, జస్ట్ చదువుకోవడానికి. ఇప్పుడైతే ఎంపీసీ టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసారా, యాక్చువల్ ప్రైస్ 200 బట్ NK 100 అని ప్రోమో కోడ్ కనిపిస్తుంది కదా, అది అప్లై చేస్తే మీకు బై నౌ అని క్లిక్ చేసి మీకు జస్ట్ 100 రూపీస్కి మాత్రమే వస్తుంది. మీరు కంటిన్యూ విత్ గూగుల్ చేయొచ్చు, అకౌంట్ లేకపోతే మన వెబ్సైట్లో సైన్ ఇన్ చేయొచ్చు, సైన్ అప్ చేసుకోవచ్చు. నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకొని మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేసి ప్రోమో కోడ్ ఉంటుంది, ప్రోమో కోడ్ అప్లై చేసి పేమెంట్ చేయొచ్చు. ఇందులో ఏముంటాయంటే టోటల్ మ్యాథ్స్ టెస్ట్లు ఉంటాయి, చాప్టర్ వైజ్ చూస్తున్నారు కదా, అండ్ క్విజెస్ ఉన్నాయి, అండ్ అలానే కెమిస్ట్రీ టెస్ట్లు ఉంటాయి. క్విజెస్ ఉంటాయి, కెమిస్ట్రీ క్విజెస్, ఫిజిక్స్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఫిజిక్స్ క్విజెస్ ఉంటాయి, అండ్ ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2 ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుంది, మీ ఈసెట్కి దగ్గరలో ఉన్నప్పుడు అవుతుంది, దాని డేట్స్ కూడా ఇస్తాము. అండ్ అలానే కెమిస్ట్రీ సిరీస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏవైతే కెమిస్ట్రీ టెస్ట్ పెడుతున్నామో మేము వాటి బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. ఇంకా ఆల్రెడీ 3 parts అప్లోడ్ చేసాము, రిమైనింగ్ పార్ట్స్ కూడా అప్లోడ్ చేసేస్తాము. ఎవరైతే జాయిన్ అవుతారో, ఎన్రోల్ అవుతారో, మీ మెయిల్కి వితిన్ 6 hours ఆర్ 12 hours లోపు మీరు జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ లింక్ వస్తుంది. అండ్ దాంతోపాటుగా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్గా నేను రాసుకున్న రన్నింగ్ నోట్స్, నా దగ్గర ఎంత ఉందో అంత నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలనేది డ్రైవ్లోని మీకు అది కూడా మీ మెయిల్కే వస్తుంది ఆఫ్టర్ జాయినింగ్. ఇది ప్రాసెస్. ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేసుకొని బై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కరెక్షన్స్ చూడండి, సింపుల్, ఏం లేదు. 2 types ఆఫ్ కరెక్షన్స్ ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1 ఏంటంటే మీరు డైరెక్ట్గా 24th నుండి 26th ఏప్రిల్ మధ్యలో డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోయి ఈసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చేసుకోలేరు. బట్ కేటగిరీ 2 అనేది డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్లోని ముందు ఎలా ఫిల్ చేసుకున్నారో అలానే కరెక్షన్స్కి లింక్ పెడతారు, పెట్టినప్పుడు వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఆ కేటగిరీ 1 ఏంటి, కేటగిరీ 2 ఏంటి అని చెప్తాను చూడండి. కేటగిరీ 1లోకి వచ్చేవి ఏంటి అంటే, చూడండి ఇక్కడ కేటగిరీ 1లోకి ఏపీ ఈసెట్ 2025 బ్రాంచ్ చేంజ్, అంటే మీ బ్రాంచ్ అనేది తప్పు పెట్టుకున్నా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, బ్రాంచ్ చేంజ్. అండ్ తర్వాత మీ పేరు మార్చాలన్నా, ఫాదర్ నేమ్ మార్చాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా, మీ సిగ్నేచర్ మార్చాలన్నా, మీ క్యాస్ట్ మార్చాలన్నా, మీ ఫోటో మార్చాలన్నా, అండ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ కేటగిరీ 1లోకి వస్తాయి. ఇవన్నీ మార్చుకోవాలి అంటే మీరు ఏం చెయ్యాలి అంటే, చూడండి, ఐటమ్స్ దట్ కెనాట్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్ బట్ రిటర్న్ రిక్వెస్ట్ క్యాన్ బి మేడ్ టు ది కన్వీనర్ ఏపీ ఈసెట్ 2025 through email with the valid scanned documents to helpdesk apec@apsche.org. సో మీరు ఏమంటున్నారంటే, ఇవి ఏవైతే మెన్షన్ చేశారో ఈ కేటగిరీ 1 చేంజెస్ అవన్నీ మీరు డైరెక్ట్గా చేంజ్ చేసుకోలేరు. బట్ ఇచ్చిన డేట్స్లో 24th నుంచి 26th వరకు మీరు ఏం చేయొచ్చు అంటే, డైరెక్ట్గానే మీరు పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబరు, డిగ్రీ వాళ్ళైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్,
ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అన్నీ పెట్టాలి. దాంతో పాటుగా ఇక్కడ మీరు ఫర్ సపోజ్ మీ నేమ్ని చేంజ్ చేద్దాం అనుకున్నా, మీ ఫాదర్ నేమ్ని చేంజ్ చేద్దాం అనుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేద్దాం అనుకున్నా, ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా వీటితో పాటుగా పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వాటితో పాటుగా పెట్టాలి. ఆర్ఎల్స్ మీరు సిగ్నేచర్ని చేంజ్ చేద్దాం అనుకుంటే స్కాన్డ్ సిగ్నేచర్, నీట్గా సిగ్నేచర్ చేసి స్కాన్డ్ సిగ్నేచర్ని ఇక్కడ ఇచ్చిన వాటితో పాటుగా ఆ పర్టికులర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో హెల్ప్ డెస్క్ ఏపీ సెట్ ఉంది కదా దానికి పంపాలి. ఓకే. అండ్ అలానే నెక్స్ట్ ఏంటంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని చేంజ్ చేయాలంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అది ఉండాలి. ఫోటోగ్రాఫ్ చేంజ్ చేయాలంటే కరెక్ట్ ఫోటోగ్రాఫ్ అనేది జేపెగ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేయాలి అంటే స్కాన్డ్ కాపీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, మీ డిప్లొమా హాల్ టికెట్ ఉంటుంది కదా దాన్ని నీట్గా స్కాన్ చేసి ఈ డీటెయిల్స్తోని ఆ మెయిల్ ఐడికి పంపాలి. ఇది కేటగిరీ 1 కరెక్షన్స్. కేటగిరీ 2 ఏంటంటే ఐటమ్స్ దట్ క్యాన్ బి చేంజ్డ్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ 24th నుండి 26th వరకు. నాకు తెలిసినంత వరకు కేటగిరీ 1 చేంజెస్ అనేవి మీరు పెట్టచ్చు, ఇప్పుడు కూడా పెట్టచ్చు నాకు తెలిసి. బట్ కేటగిరీ 2 అనేది 24th నుండి 26th ఈ మధ్యలో మాత్రమే అవుతుంది. అదేంటి అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కనుక మీరు చేంజ్ చేయాలి అనుకుంటే అది చేంజ్ చేసుకోవచ్చు. లోకల్ ఏరియా స్టేటస్, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్, ఇయర్ ఆఫ్ పాస్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. నాన్ మైనారిటీ స్టేటస్ మార్చుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్, స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, జెండరు, అడ్రస్, స్పెషల్ కేటగిరీ, మదర్ నేమ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇందుకు కేటగిరీ 2లో కనిపించినవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. 24th నుండి 26th ఇన్ బిట్వీన్. ఇక్కడ కింద చూస్తే నోట్ కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 ఐటమ్స్ విల్ బి డన్ అట్ కన్వీనర్ ఏపీఈసెట్ 2025 ఆఫీస్ సబ్జెక్ట్ టు థరో వెరిఫికేషన్ ఆఫ్ ది వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్ బై ది కన్వీనర్. మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆ మెయిల్ ఐడికి వాళ్ళు ఏపీఈసెట్ 2025 కన్వీనర్ ఆఫీస్ నుంచి అన్నీ వ్యాలిడేట్ చేసుకొని వాటిని మీ అప్లికేషన్లోని అప్డేట్ చేస్తారు. కేటగిరీ 2 కరెక్షన్స్ మాత్రం ఫిల్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి డన్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ ది పర్టికులర్ డేట్ ఓన్లీ. దిస్ కరెక్షన్స్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ ఇన్ ఎనీ ఫార్మాట్ టెస్ట్ సెంటర్స్. అవి మాత్రం కేటగిరీ 2 కరెక్షన్స్ ఎక్కడ చేయరు, మీకు మీరే ఆ ఇచ్చిన టైంలో చేసుకోవాలి. ఒకవేళ కనుక కేటగిరీ 1 కరెక్షన్స్ కనుక మీకు ఉన్నాయి అనుకుంటే ఆ మెయిల్ ఐడికి ఈ డీటెయిల్స్తోని మీరు చక్కగా పెట్టండి, కరెక్ట్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.